అభ్యాసే తెలుగుకు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి. భాస్కర శతకంలోంచి 9వ పద్యంతో నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. కొంతమంది వెట్టి చాకరీ చేస్తారు, ఎంతో కష్టపడతారు, కానీ ఫలితం మాత్రం చాలా తక్కువ మాత్రమే వాళ్ళకి లభిస్తుంది. కొంతమంది ఏమీ చేయరు, కానీ ఎక్కువ ప్రయోజనం పొందుతారు. అది వాళ్ళ అదృష్టం అని చెప్పి మన కవి దృష్టాంతంతో మనకు వివరంగా చెప్తున్నారు. అదేంటో వినండి. ఎట్టుగన్ బాటుపడ్డనొక ఇంచుక ప్రాప్తములేక వస్తువుల్ పట్టుపడంగనే రవు నిబద్ధి సురావళింగూడి రాక్షసుల్ గట్టు పెకల్చి పాల్ కడలి గవ్వము చేసి మదించిరంతయున్ వెట్టియ కాక ఏమనుభవించిరి వారమృతంబు భాస్కరా. చూడండి, భాస్కర, అమృతం కోసం దేవదానవులు ఎంతో స్నేహంగా ఆ మందర పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చి దాన్ని కవ్వంగా చేసి పాల సముద్రాన్ని ఎంతో కష్టపడి చిలికారు. కానీ ఎంత కష్టపడి వాళ్ళు ఆ పాల సముద్రాన్ని చిలికినా అందులోంచి వారికి వచ్చింది మాత్రం ఏమీ లేదు. వాళ్ళ కష్టమే వాళ్ళకి మిగిలింది, కానీ వాళ్ళు అందులోంచి వచ్చిన అమృతాన్ని అనుభవించలేకపోయారు. కాబట్టి మన కష్టం చేయటమే మన వంతు. అదృష్టం ఉంటేనే అది మనం అనుభవించగలుగుతాం. అదృష్టం లేకపోతే మనం ఎంత కష్టపడినా అది మనకు ప్రయోజనకరంగా ఉండదు, మనకి ఎలాంటి ఫలితం రాదు అని కవి మనకి ఈ దేవదానవుల యొక్క క్షీరసాగర మదనాన్ని దృష్టాంతంగా తీసుకొని మనకి వివరంగా చెప్తున్నాడు. కాబట్టి మనం పని మాత్రమే చేస్తాం, కానీ అది అనుభవించే అదృష్టం ఉండాలి అని చెప్పి మనకి కవి చెప్తూ ఉన్నాడు. ఇటువంటి పద్యాలు మనం నేర్చుకోవాలి, చదువుకోవాలి, నేర్పించాలి. ఓం శ్రీ సరస్వత్యై నమః.